చేయాలా? ఉమ్, ఇప్పటిదాకా అయితే కాస్త రెస్పాన్సిబుల్ గా చేసుకొచ్చాడు. లైక్ జానీ విషయం వస్తే పక్కకు పెట్టాడు. అవును. ఉమ్, అతను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ హడావిడి చేయట్లేదు. అవును. జానీ అవును. శాంతం పక్క వెళ్ళిపోయి తన పని ఏదో తన ఉద్యోగం ఏదో తను చేసుకుంటున్నాడు. కిరణ్ రాయల్ని బహిష్కరించామన్నారు. ఉమ్, అమ్మాయి తర్వాత సెటిల్మెంట్ అయిపోయిందని చెప్పింది, ఉమ్, జరిగిపోయింది. కిరణ్ రాయల్ ఇప్పుడు జనసేన ప్రతినిధిగానే ప్రెస్లో మాట్లాడుతున్నాడుగా. అవును, అంతేగా మాట్లాడుతున్నాడు ఆయన ఈ మధ్యన. మరి ఎలాగ నువ్వు ఎలా అలౌ చేసావు? ఉమ్, మా సంబంధం లేదన్నాం కదా అని ఏమైనా చేశాడా? వదిలేశారు, ఉమ్, లైట్ తీసుకున్నారు. ఉమ్, అయిపోయింది కదా, అమ్మాయి సెటిల్ అయిపోయింది కదా అంటే ఆ మాట చెబితే వైసీపీ వాళ్ళు కూడా సెటిల్ చేసుకుంటారు కదా. ఉమ్, అసలు సెటిలే చేసేసుకున్నారు. వాడి మీద ఎవడు కంప్లైంటే ఇవ్వాల. అవును. ఉమ్, అంతే కదా, వాడు అసలు కంప్లైంటే ఇవ్వాల. అవును. కంప్లైంటే ఇయ్యని దాన్ని స్కామాంధులు. ఉమ్, ఇప్పుడు వీళ్ళేమో హనీ ట్రాప్కి గురైన వాళ్ళు. ఉమ్, కుట్రలు. ఉమ్, ఎవడికో ఇప్పుడు వెళ్ళి జగన్ చెప్తే అదే. ఆడు మాట్లాడా? ఉమ్, జగన్ చెప్తాడు చేయి కోసుకున్నాడా? ఉమ్, జగన్ చెప్తే అమ్మాయి నువ్వు రా అన్నాడా? అదే కదా. జగన్ చెప్తే తీసుకెళ్లి కడుపు చేశాడా? ఉమ్, ఏం మాట్లాడతారు? ఉమ్, అవును. మనం కొంచెం సంస్కారయుతంగా, అవును. ఇప్పుడు అమ్మాయిలు రైట్, ఆ అమ్మాయిలే రోడ్డు మీదకి వచ్చారు. ఈ గొడవ జరిగాక అమ్మాయికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చాడు కిరణ్ రాయలు. ఆ, గొడవ జరిగాకనే కదా అతనిది ఇష్యూ నడిచింది. ఇది ఇంతకు ముందు జానీది